హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆకాష్ను వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు కదా, ఈలోపు భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఆకాష్కి హెల్ప్ చేయలేని పరిస్థితి. ఎలాగైనా సరే ఆకాష్ని బయటికి తీసుకురావాలని ఈ విధంగా అనుకున్న తర్వాత మరోవైపు సూర్య అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత, అరే ఏంట్రా పేరు మార్చుకొని తిరుగుతున్నావా? అసలు నేను గగన్ని కాదు, ఆకాష్ని. అసలు భూమి గారు నన్ను హెల్ప్ చేయమని అడిగితే తనకి నేను హెల్ప్ చేస్తున్నాను. అలా అని చెప్పేసి గంగన్ గారు అని చెప్పేసి మీరు నన్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని అంటుండగా, ఏంట్రా కొత్తగా నాటకం మొదలు పెట్టావా? నువ్వు గగన్ అని తెలుసురా, కానీ పోలీసులు దొరకకుండా నువ్వు తప్పించుకొని పేరు మారిస్తే అంత మాత్రాన అంత ఎర్రిపప్పలమారా అని సూర్య అంటాడు. అయ్యో మీకు ఎలా చెప్పాలి? అసలు నేను ఇక్కడ ఉండను, కొడైకనల్లో ఉంటాను. కావాలంటే నా గురించి మీరు తెలుసుకోండి. ఇలాంటి మాటలు చాలామంది విన్నాం లేరా? నువ్వు అంతలా నన్ను మేమార్చి నేను గగన్ని కాదు ఆకాష్ను అంటే సరిపోదురా? సరే నువ్వు ఆకాష్వే, కానీ గగన్కి రూపంలో ఉన్న మరి భూమి దగ్గరికి ఎందుకు వచ్చావురా? అయ్యో తనతో మాట్లాడదామని, డీల్ క్యాన్సిల్ అయింది తను సంతకం కోసమని. ఆహా ఏమన్నా నాటకం ఆడుతున్నావారా? పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉందిరా అని అంటుండగా, ఈలోపు చెర్రీ తన అన్నయ్యను చూసి చాలా సంతోషపడతాడు. వెంటనే అందరు పడుకున్న తర్వాత భూమితో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటాడు చెర్రీ. వెంటనే భూమి గదిలోకి చెర్రీ వెళ్తాడు. చెర్రీ, ఇప్పుడు ఏం చేద్దాం? ఎలా మీ అన్నయ్యను బయటికి తీసుకొచ్చేది? అసలు అతను మీ అన్నయ్య కానే కాదు, అతని పేరు ఆకాష్. అత్తయ్య ఆఖరి ప్రాణాలతో తను పిచ్చిదవుతుందని భయంతో అతనితో ఈ నాటకం ఆడిస్తున్నాను. అంటే అతను మన అన్నయ్య కాదా? కాదు చెర్రీ, ఇప్పుడు ఆకాష్ని బయటికి తీసుకురావాలి, లేకపోతే అతని ఫ్యూచర్ మీద దెబ్బ పడుతుంది. సరే ఎలాగైనా సరే అతన్ని బయటికి తీసుకొద్దాం, కానీ ఎలా తీసుకొద్దాం? ఇక ఎలాగైనా డిఐజీతో మాట్లాడి ఆకాష్ గురించి నిజం చెప్పేద్దాం, లేకపోతే ఎలాగైనా ఇక గగన్ అనుకొని ఆకాష్ను చాలా టార్చర్ పెడతారు. ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే బాధపడుతుంది. అత్తయ్యకు తెలియ ముందుకే ఆకాష్ను బయటికి తీసుకొని రావాలి. సరే ఎలాగైనా సరే తెల్లారి వరకల్లా మనం ఇక డిఐజీ దగ్గరికి వెళ్ళి కలుద్దాం అని అన్న తర్వాత, సరే ఎలాగైనా సరే వెళ్ళి ఆకాష్ను బయటికి తీసుకుని వద్దాం అని విధంగా భూమి అంటుంది. ఇదిలాగా ఉండగా ఇక త్రినేని మాట్లాడాలని చెప్పేసి అనుకుంటుంది. త్రినేనితో మాట్లాడితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఆ రోజు ఈ కేసును సొల్యూషన్కి ప్రాబ్లం నుంచి బయటపడింది త్రినేని కాబట్టి వెంటనే ఇక త్రినేనికి ఫోన్ చేస్తుంది. హలో ఎవరు అని చెప్పేసి త్రినేని అంటుంది. మేడం నేను మేడం భూమిని. ఓ భూమి, చెప్పు భూమి, ఏంటి ఇలా కాల్ చేసావు? ఇక జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంది భూమి త్రినేనికి. ఇంతలా జరిగిందా? మరి ఇంతలా జరిగినా కూడా మళ్ళీ ఆకాష్ను ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు? ఇక తను గగన్ అనుకొని చెప్పేసి ఆ ఎస్ఐ సూర్య మా మీద పగపట్టాడు మేడం. అందుకనే ఇప్పుడు ఆకాష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని గురించి మీరు ఎంక్వైరీ చేయండి. అతను గగన్ కాదు, ఆకాష్ కొడైకనల్లో ఉంటాడు. ఆ రోజు అత్తయ్య చనిపోతుందని ఒకే ఒక కారణంతో అతన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను. కానీ అతనికి ఏ విషయం కూడా కరెక్ట్గా తెలియదు మేడం. ఎలాగైనా సరే మీరు వచ్చి ఇక బయటికి తీసుకొచ్చే మార్గాన్ని మీరు ఒక్కటే మాకు ఎలాగైనా దారి చూపించగలరు. ఇక డిఐజీని కలుద్దామని అనుకుంటున్నాం. వద్దు, రేపు నేను వస్తాను, ఇక అసలు నిజాలేంటో తెలుసుకుంటాను అని చెప్పేసి త్రినేని కాల్ చేస్తుంది. కాల్ కట్ చేసిన తర్వాత వెంటనే అసలు గగన్ చనిపోయిన తర్వాత గగన్ రూపంలో వచ్చింది ఆకాశ గగన పేరు మార్చుకొని వచ్చాడా? అసలు హైదరాబాద్కి వెళ్తే ఈ నిజాలేంటో బయటపడతాయి అని త్రినేని అనుకుంటుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రియల్ ఎంట్రీ ఇస్తుందన్నమాట. ఇక ఇదేలాగా ఉండగా పూరితో చాలా సంతోషంగా ఉంటుంది తార. ఎందుకంటే గగన్ బ్రతికొచ్చాడు కదా. ఇక వదిన వదిన అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా పిలుపు మారింది? ఏంటి పిలుపు మారిందని చెప్పేసి అనుకుంటున్నావా? అంటే ఇందులో నా పొరపాటు కూడా ఉంది. ఇన్ని రోజులు మీ అన్నయ్య లేడు కదా, అంతేకాకుండా ఇక నా బ్రతుకు ఇలా అయిపోయిందని చెప్పేసి అలా అని చెప్పేసి నేను హింస పెట్టాను.
కానీ మీ నువ్వంటే నాకు అంత పగలేదు. కానీ ఇప్పుడు మీ అన్నయ్య వచ్చాడు కదా, ఇక హ్యాపీగా నేను ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెడతాను. సంతోషంగా అత్తయ్యతో ఇక గగన్తో నా లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని విధంగా అంటుండగా, ఎవరు నువ్వా? నా పుట్టినింట్లో నువ్వు అడుగు పెడతావా? అది జరగదు తారా. ఏంటి మర్యాదగా మాట్లాడితే తిరిగి మాట్లాడుతున్నావు? అవును తారా, మా వదిన ఉన్నంతసేపు అది నీ కళ మాత్రమే. ఎట్టి పరిస్థితిలో మా అన్నయ్య జీవితంలో నీకు అడుగు పెట్టే ఛాన్సు ఈ జన్మకి రాదు. ఏంటి బెదిరిస్తున్నావా? అవసరం అంటే ఆ భూమి చంపడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను గగన్ కోసం అని అంటుండగా, నీకంత లేదు, మా వదిన మీద టచ్ చేసి చూడు. ఏంటి ఇంతసేపు మర్యాద ఇచ్చి ఇక రేపు మాపో నేను ఆ ఇంట్లో అడుగు పెడుతున్నాలే, ఇక నీకు కష్టాలు ఎందుకు, నా వల్ల బాధలు పడ్డావు కదా అని మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే నువ్వు కాన్ఫిడెన్స్గా ఇక నువ్వు ఆ ఇంటికి వెళ్ళవు, ఆ ఇంటి కోడలు కావు, ఈ జన్మకి మా వదినే, అసలు నీకు ఆ ఇంట్లో స్థానం లేదని చెప్పేసి రివర్స్గా మాట్లాడుతున్నావు. నేను తలుచుకుంటే నాకు కావలసింది నా కాళ్ళ దగ్గరికి వచ్చేదాకా వదిలిపెట్టదు ఈ తార. అలాంటిది మీ అన్నయ్య ఎదురు ఉన్న తర్వాత ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? అతని చేత నేను 3 ముళ్ళు వేయించుకునేదాకా ఎవరిని వదిలిపెట్టను. ఆఖరికి భూమి అడ్డంగా వచ్చినా సరే దాని ప్రాణాలు తీసైనా గగన్ చేత నేను 3 ముళ్ళు వేయించుకుంటాను. తారా, ఏంటి ఈ మాటలు? అవునన్నయ్య, నేను నిజమే చెప్తున్నాను. సంతోషంగా ఆ రోజు నా పెళ్లి జరిగితే హ్యాపీగా నా భర్తతో లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉండేదని. కానీ ఇదంతా ఆ భూమి వల్లే కదా. అసలు అదే లేకుండా చేస్తే గగన్కి నాకు ఎలాంటి అడ్డు ఉండదు. అసలు ఒక్క క్షణం ఆలోచించావా? మా వదిన మీద చెయ్యి వేస్తే ఎలా ఉంటుందో? అది ఈ జన్మకు జరగదు తారా అని విధంగాని పూరి వెళ్ళిపోతుంది. హే అని చెప్పేసిన తర్వాత వెంటనే ఇక వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను అని విధంగా అనుకుంటుంది. ఈలోపు తెల్లారిసరికల్లా ఇక డిఐజీ దిగుతుంది, అదే త్రినేని. వెంటనే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సూర్య గగన్ని చావకొడుతూ ఉంటాడు. ఆ సమయంలో డిఐజీని చూసి ఒక్కసారి వణికిపోతాడు. వెంటనే చెర్రీ ఉన్ను భూమి స్టేషన్ దగ్గరికి వస్తారు. ఇక వెంటనే సెల్యూట్ కొడతాడు త్రినేనికి. మేడం, అవును, ఎవరికి అంత 3rd డిగ్రీ ఉపయోగించి అంతలా కొడుతున్నాం? గగన్ మేడం. అతను గగనేనా? అంటే గగనే మేడం అని చెప్పేసేసరికి ఈలోపు భూమి చెర్రీ వస్తాడు. ఇక చెప్పు భూమి అన్న తర్వాత, అతను గగన్ కాదు మేడం, ఆకాష్. అతను కొడైకనల్లో ఉంటాడు. అవును, నేను ఇక్కడ ఉండను, కొడైకనల్లో ఉంటాను అని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా అతని వదిలిపెట్టండి అని చెప్పేసి త్రినేని అంటూ ఉంటుంది.